హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అనేది చూసేసే ఉంటారు. సో ఈరోజు మన వీడియో అనేది డిగ్రీ వాళ్ళ గురించి. సో డిగ్రీ వాళ్ళకి ఇది ఓన్లీ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి మాత్రమే. సో శాతవాహన యూనివర్సిటీ నుంచి మనకి హాల్ టికెట్స్ అయితే వచ్చాయి. సో ప్రతి ఒక్కరి కాలేజెస్లో హాల్ టికెట్స్ అయితే ఇస్తున్నారు. సో మ్యాక్సిమం అందరికీ ఈరోజే హాల్ టికెట్స్ అనేవి ఇస్తున్నారు. సో ప్రతి ఒక్క కాలేజ్లో ఇస్తారు. సో ఇన్ని రోజుల మీ డౌట్స్కి క్లారిఫై అనేది వచ్చేసింది. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఎగ్జామ్స్ అయితే రాయండి. ఇదే వీడియోలో మీకు మరొక ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొచ్చాను. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. కరీంనగర్ డిగ్రీ పరీక్షల హాల్ టికెట్స్ విడుదల. ఎస్యు పరిధిలో డిగ్రీ 2వ సెమిస్టర్, 4వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ పరీక్షలు టైం టేబుల్ ప్రకారం మే 14 నుంచి యథావిధిగా ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి సురేష్ కుమార్ తెలిపారు. పరీక్షల కోసం హాల్ టికెట్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. మనకైతే సెకండ్ సెమిస్టర్ అలాగే 4th అండ్ 6th సెమిస్టర్కి సంబంధించి రెగ్యులర్ అలాగే బ్యాక్లాగ్కి సంబంధించి మనకైతే హాల్ టికెట్స్ అయితే వచ్చాయి. సో ఎవరైతే ఇంకా మీ హాల్ టికెట్స్ అనేవి తెచ్చుకోలేరో మీ కాలేజ్కి వెళ్ళి మీరు హాల్ టికెట్స్ అయితే తెచ్చుకోండి. సో కాలేజెస్లలో అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారు. పరీక్షల కోసం హాల్ టికెట్స్ వెబ్సైట్లో పొందుపరిచామని కళాశాలలు డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులకు జారీ చేయాల్సిందిగా పేర్కొన్నారు. పరీక్షలు వాయిదా అని సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని తెలిపారు. సో మనకి సురేష్ కుమార్ గారు మనకి పరీక్షలు వాయిదా అని సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దని తెలిపారు. అలాగే మనకు హాల్ టికెట్స్ అనేది వెబ్సైట్లో పోస్ట్ చేశారు. మన కాలేజీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మనకి ఈరోజు అయితే ఇస్తారు. సో ప్రతి ఒక్కరు తెచ్చుకొని ఎగ్జామ్ అయితే వెళ్ళి రాసేసి రండి. సో మనం ఈ వీడియోలో ఇంకొక ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. అందరికీ ఎగ్జామ్స్ అనేది తెలుసు, బట్ ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉందని కొంతమందికి ఇంకా క్లారిటీ అనేది రాలేదు. సో ఈ వీడియోలో నేను అది కూడా చూపిస్తాను. మీ ఫోన్లో నుంచి మీరే చక్కగా వెళ్ళి చూసుకోవచ్చు. నేను ఏ విధంగా చూసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనమైతే గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్ అనేది ఓపెన్ చేసి మనం సెర్చ్లోకి వెళ్ళి శాతవాహన యూనివర్సిటీ అని అయితే మనం టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. శాతవాహన యూనివర్సిటీ అని ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేసినా వస్తుంది, లేదంటే టోటల్గా సెర్చ్ చేసినా పర్లేదు. చేశాక మనకి ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్లోనే కనిపిస్తుంది చూడండి, శాతవాహన యూనివర్సిటీ అని. ఆ వెబ్సైట్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్లో లోగో అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ శాతవాహన యూనివర్సిటీ అని ఇస్తారు. సో దాన్ని మీదికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఫొటోస్ కూడా ఇలా ఉంటాయి శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి. ఇక్కడ మనకి అన్నీ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ నోటిఫికేషన్, అలాగే ఎగ్జామ్ ఫీజు యొక్క స్ట్రక్చర్, అలాగే ఇక్కడ టైం టేబుల్స్, నోటిఫికేషన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లో అనేవి ఉంటాయి. దిస్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ టు శాతవాహన యూనివర్సిటీ. ఓన్లీ ఇక్కడ మనకి శాతవాహన యూనివర్సిటీ వాళ్ళవి మాత్రమే ఇక్కడ మనకి ఇస్తారు. సో మనకి ఇక్కడ అన్నీ ఇచ్చారు. మనకు కావాల్సింది ఇప్పుడు ఈ ఎగ్జామ్ యొక్క టైం టేబుల్. సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి మనం కొంచెం మీదికి స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అవన్నీ వస్తాయి మీద. తర్వాత కిందికి మనకి ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది యూజీ సెకండ్, అలాగే 4th అలాగే 6th సెమ్ యొక్క టైం టేబుల్ మే జూన్ 2025 మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారు. అలాగే డౌన్లోడ్ అని కూడా ఇచ్చారు. నెక్స్ట్ మనకి అలాగే ఇక్కడ వేరే వాళ్ళ టైం టేబుల్స్ కూడా ఇచ్చారు. హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి 2nd అలాగే 6th సెమ్ టైం టేబుల్. నెక్స్ట్ మనకి ఇక్కడ బీఎస్సీ వాళ్ళ ఇచ్చారు, అలాగే ఎంఈడి, నెక్స్ట్ బీఎస్సీ వాళ్ళవి చాలామంది ఇచ్చారు, ఎల్ఎల్ఎం. సో ప్రతి ఒక్కరి ఎగ్జామ్ టైం టేబుల్స్ అనేవి ఇచ్చారు. ఓన్లీ శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించి. మనకైతే ఇక్కడ మనకి డిగ్రీ వాళ్ళకి సంబంధించి ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి
ఇక్కడ పక్కకి డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూజీ వాళ్ళది ఒకటి డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో మనకి డౌన్లోడ్ పై క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ మనకి చూడండి డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇలా మనకి పీడిఎఫ్ రూపంలో వస్తుంది. మనది ఏ గ్రూప్ అయితే, ఏ ఇయర్ అయితే, సెకండ్ సెమ్, అలాగే 4th సెమ్, 6th సెమ్, ఏ సెమ్కి సంబంధించిన వాళ్ళైతే ఆ సెమ్కి సంబంధించి క్లిక్ చేసి మీరైతే టైం టేబుల్ అయితే చక్కగా చూసుకోవచ్చు. మీ ఎగ్జామ్ ఏ రోజు ఉందో చూసుకోండి. ఇక్కడ మనకి డేట్స్తో సహా ఇచ్చారు. సో టైం టేబుల్ ఏ సెమ్ వాళ్ళైతే ఆ సెమ్కి సంబంధించి టైం టేబుల్ అయితే చూసుకోండి. ఇక్కడ మనకి 6th సెమిస్టర్ ప్రతి ఒక్క సెమిస్టర్కి సంబంధించి వస్తాయి. సో మీరు సెకండ్ అయితే సెకండ్, 6th అయితే 6th, అలాగే 4th అయితే 4th చూసుకొని ఇక్కడ డేట్స్ అలాగే డే ఇచ్చారు. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఇచ్చారు. సో ఇలా చెక్ చేసుకోండి. ఏం లేదు, జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి శాతవాహన యూనివర్సిటీ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే యూనివర్సిటీతో ఫస్ట్ మనకి లోగో అనేది కనిపిస్తుంది. ఆ లోగోపై క్లిక్ చేసి మీరు స్క్రోల్ చేసుకుంటూ కొంచెం మీదికి వెళ్తే అక్కడ మనకి ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎగ్జామినేషన్ రిజల్ట్స్, ఎగ్జామినేషన్ టైం టేబుల్. సో ఇలా మనకి చాలా ఉంటాయి. మీకు కావాల్సింది టైం టేబుల్ కాబట్టి మీరు ఎగ్జామినేషన్ టైం టేబుల్పై క్లిక్ చేసి మీరు ఒకసారి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టు మీకు కూడా అది ఓపెన్ చేస్తే మీకు కూడా సేమ్ అలాగే వస్తుంది. మీరు అక్కడ స్టార్టింగ్లోనే ఉంటుంది డిగ్రీ వాళ్ళది, దానిపై పక్కకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ అని కనిపించింది కదా మన వీడియోలో చూపించినట్లు. మీరు కూడా అదే విధంగా డౌన్లోడ్ పై క్లిక్ చేసి చక్కగా మీరైతే టైం టేబుల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట ఈ వీడియోలో మనకి 2 ఇన్ఫర్మేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి హాల్ టికెట్కి సంబంధించి, అలాగే నెక్స్ట్ టైం టేబుల్కి సంబంధించి. సో మీరు ఎవరైతే రేపు ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. సో మీ బెస్ట్ మీరు ఇచ్చే ఎగ్జామ్ అయితే రాసి రండి. టైం టేబుల్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా టైం టేబుల్ని ఫాలో అవ్వండి. ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్కి సంబంధించి ప్రిపేర్ అవ్వండి. ఇది ఈరోజు మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీలాగే వారికి కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. టైం టేబుల్ అవసరమైతే నేను చెప్పిన విధంగా మీరు మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ప్లీజ్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే వీడియో అప్డేట్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.